Check fuel delivery from the fuel pump and replace fuel filter. హాయ్, నా పేరు సత్య. మీ అందరూ కొత్త సెషన్ కోసం తిరిగి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంధన వ్యవస్థలో సమస్యల కారణంగా ఇంజన్ ప్రారంభం కాకపోవచ్చు లేదా అస్థిరంగా నడుస్తుంది. ప్రధానంగా ఇంజన్ క్రాంక్లు, కానీ స్టార్ట్ కండిషన్ కూడా ఇంధన వ్యవస్థలో సమస్య కాకపోవచ్చు. ఇప్పుడు మనం ఇంధన డెలివరీ ఎలా పరీక్షించాలో మరియు ఫ్యూయల్ ఫిల్టర్ను ఎలా భర్తీ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు. యాంత్రిక ఇంధన ఫీడ్ పంపును సరిచేయండి. విద్యుత్ ఇంధన ఫీడ్ పంపును సరిదిద్దండి. ఇంధన పంపు ఫిల్టర్ను భర్తీ చేయండి. ఉపకరణాలు, పరికరాలు అవసరమైనవి: ట్రైనీ టూల్ కిట్ 1, సర్క్లిప్ ప్లేయర్, పరికరాలు, యంత్రాలు అవసరం మేరకు: మల్టీ సిలిండర్ డీజిల్ ఇంజన్ 1, ఎయిర్ కంప్రెసర్ 1, అవసరమైన పదార్థాలు, భాగాలు: కిరోసిన్, డీజిల్, సోప్ ఆయిల్, కాటన్ క్లాత్, న్యూ గ్యాస్కెట్. ఇంధన ట్యాంక్ లోపల ఉన్న ఇంధన పంపు అవసరమైన పీడనం వద్ద ఇంజన్కు తగిన మొత్తంలో ఇంధనాన్ని రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంధన వడపోత మీ వాహనంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలుషితాలు ఇంజన్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇవి సంభావ్య ప్రమాదాలకు దారితీస్తుంది. క్లీన్ ఫ్యూయల్ ఫిల్టర్ను నిర్వహించడం చాలా అవసరం, ఎందుకంటే స్వల్పంగా ఉన్న అపరిశుభ్రత కూడా ఇంధన ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, ఇంజన్ పనితీరును దెబ్బతీస్తుంది. సరైన వాహన ఆపరేషన్ను నిర్ధారించడానికి ఇంధన ఫిల్టర్ను రెగ్యులర్ రీప్లేస్మెంట్ చేయడం మంచిది. అయితే ఈ సమాచారం తరచుగా తయారీదారులచే కార్ మాన్యువల్లో అందించబడినందున భర్తీకి తగిన సమయాన్ని నిర్ణయించడం సవాలుగా ఉంటుంది. ఇంధన ఫిల్టర్లు మలినాలను సంగ్రహించినప్పుడు వాటిని భర్తీ చేయకపోతే కాలక్రమేణా శిథిలాలు పేరుకుపోతాయి. నియంత్రిత ఇంధన వడపోత యొక్క ప్రారంభ సూచన ఇంజన్ పవర్లో గుర్తించదగిన తగ్గుదల, ముఖ్యంగా ఎత్తుపైకి డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఇంధన డిమాండ్ పెరిగినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అడ్డుపడే ఫిల్టర్ ద్వారా ప్రవాహాన్ని తగ్గించడం వలన ఇంజన్కు తగినంత ఇంధనం చేరదు, వాహనం త్వరణం మరియు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నిరోధిత ఇంధన వడపోత యొక్క అదనపు లక్షణాలు త్వరణం సమయంలో ఇంజన్ తడబాటు, నిలిచిపోవడం మరియు వివిధ వేగంతో అస్థిరమైన పనితీరు. అడ్డుపడే ఇంధన వడపోత ఎల్లప్పుడూ ఈ సమస్యలకు మూల కారణం కానప్పటికీ ఎక్కువ కాలం దాని భర్తీని నిర్లక్ష్యం చేయడం ఈ సమస్యలకు దోహదపడవచ్చు లేదా తీవ్రతరం చేయగలదని గమనించాలి. ఇంధన వడపోత సమస్యల కోసం చాలా వాహనాలకు నిర్దిష్ట చెక్ ఇంజిన్ కోడ్ లేనందున ఫ్యూయల్ ఫిల్టర్ను ఎప్పుడు భర్తీ చేయాలో గుర్తించడం సవాలుగా ఉంటుంది. ఇప్పుడు మేము ఇంధన ఫిల్టర్లను ఎలా గుర్తించాలో మరియు భర్తీ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇంధన పంపిణీని తనిఖీ చేయడానికి జ్వలనను ఆన్ చేయండి మరియు ఇంధన పంపు పని చేస్తుందని సూచించే 3 నుండి 5 సెకండ్ల పాటు నిరంతర ధ్వనిని వినండి. కాకపోతే ఫ్యూజ్ బాక్స్లో ఇంధన పంపు రిలేను తనిఖీ చేయండి. మీరు ఇంధన పంపు రిలేతో ఏదైనా సమస్యను కనుగొంటే దాన్ని భర్తీ చేసే తనిఖీని చేయండి. ఇంధన లైన్లో ఇంధన పీడన గేజ్ను కనెక్ట్ చేయండి. ఇగ్నిషన్ ఆన్ చేసి గేజ్లో ఇంధన ఒత్తిడిని తనిఖీ చేయండి. ఇది 3-5 బార్లను చూపిస్తే అప్పుడు ఇంధన వ్యవస్థ మంచిది. లేకపోతే పంపును తనిఖీ చేయండి మరియు అవసరమైతే భర్తీ చేయండి. తదుపరి పని ఇంధన వడపోత స్థానంలో ఉంది. ఇంధన ఫిల్టర్ను గుర్తించండి. సాధారణంగా ట్యాంకుకు సమీపంలోనే వీటిని అందిస్తారు, కాబట్టి వాహనాన్ని ఎత్తండి మరియు ఫిల్టర్ను గుర్తించండి. ఇంధన పంపు రిలేని తీసివేసి ఇంజన్ను అమలు చేయండి. ఇంజన్ కొన్ని సెకండ్ల పాటు రన్ అవుతుంది మరియు ఆగిపోతుంది. ఇప్పుడు ఇంధన వడపోత తొలగించండి. కొత్త ఫిల్టర్లోని బాణాన్ని తనిఖీ చేయండి మరియు ఇంధన ప్రవాహ దిశ వైపు బాణం సూచించిన విధంగా ఫిల్టర్ను కనెక్ట్ చేయండి. మేము
వ్యాయామం ముగింపుకు వచ్చాము. అందువలన ఇంధన్ పంపు నుండి ఇంధన పంపిణీని తనిఖీ చేయడం మరియు ఇంధన వడబోతని భర్తీ చేయడం నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టత ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.